హలో రాజు గారు, ఎలా ఉన్నారు? నమస్తే. గుడ్ నిశాంత్. ఎలా ఉంది సార్ చెయ్య? గుడ్ రికవరీ. 1 month అయింది, కంప్లీట్ అయింది. మంచి రికవరీ. సర్జరీ చాలా బాగా అయింది. ప్లేట్ వేశారు, టైటానియం. సో అనదర్ 1 month కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. బ్యాక్ టు నార్మల్? నో, ఐఎమ్ బ్యాక్ టు నార్మల్ రైట్ ఫ్రమ్ ద సెకండ్ డే 36 hours. ఓకే. సో బట్ వెరీ డిఫికల్ట్. బరువు ఎత్తాలంటే ఈ మధ్యనే కొంచెం వాటర్ బాటిల్ దీని వరకు ఈ చేత్తో తీయగలుగుతున్నాం. సో సింగిల్ హ్యాండ్ అనమాట ఆల్మోస్ట్. సార్, సహజంగా కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండేవాళ్ళు వార్తల్లో ఉండడానికి ఇబ్బంది పడతారు రకరకాల కారణాల వల్ల. ఒక సెంటిమెంట్ కూడా ఉంది, కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండేవాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవరు అని అంటారు. కానీ దానికి యాక్చువల్ థియరీ అయితే అదే, జనాల్లోని వార్తల్లోనే ఉండటం తక్కువ అవడం వల్ల వాళ్ళు గెలవడం అనేది ఇబ్బంది పడుతుంది. అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ ఫోకస్ అని. సో బట్ ఏ రకంగా అయినా నిరంతరం వార్తల్లో ఉండే వ్యక్తి రాజుగారు అంటే ఉండాలని కాదు, అలా అనుకోకుండా అలా అవుతుంది సార్. బట్ ఒక్క విషయం అయితే చెప్పుకోవాలి, మీకు ఉండి సీటు కన్ఫర్మ్ చేసినప్పుడు మీ అపోనెంట్స్ అందరూ మాట్లాడిన మాట ఏంటంటే నాన్ లోకల్ ఆయన హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరని చెప్పి మీ మీద ఒక క్యాంపెయిన్ అయితే నడిపారు. అవును. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక టాప్ 3 MLAస్లో తీసుకుంటే లోకల్లో అవైలబుల్గా ఉండేవాళ్ళు అంటే మీరేమో. నేను 5 రోజులు కాన్స్టిట్యున్సీలోనే ఉంటా ఎవ్రీ వీక్. ఇన్ఫ్యాక్ట్ ఒకటి అర్థం కాదు ఏంటంటే సార్, ప్రతి చిన్న పెళ్ళన్నా, చిన్న ఫంక్షన్ అన్నా, లేకపోతే కాన్స్టిట్యుయెన్సీలో చిన్న ఈవెంట్ ఏదన్నా ఉన్నా అక్కడ ఉంటారు. హైదరాబాద్లో ఏదన్నా పెళ్ళిళ్ళు అయ్యి సెలబ్రిటీలు అయ్యి ఫంక్షన్స్ అంటే ఇక్కడ వాలిపోతారు, ఢిల్లీలో కూడా కనపడతారు. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు టైం అంతా? అంటే చాలాసార్లు, ఎందుకంటే నాకు ఒక 30 సంవత్సరాలుగా నేను 35 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే స్థిరపడి ఉన్నాను కాబట్టి స్నేహాలన్నీ కూడా చాలా ఎక్కువ. సో బాగా కావాల్సిన స్నేహితులు, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు పగలక్కడ అన్నీ చూసుకుని ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్. నాకంతా ఆల్మోస్ట్ 1 hour 45 minutes ఎయిర్పోర్ట్. సో ఒక 2 hours 2 hour 15 minutes ముందు బయలుదేరినా కూడా నేను ఇక్కడ ఈవినింగ్ ఫ్లైట్ తీసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ నెక్స్ట్ డే వర్క్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కోకొల్లలో. అంటే అట్లీస్ట్ నెలకు ఒక 3-4 సార్లు అటువంటివి ఉంటాయి. వేరే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇటువంటి సందర్భాలు. టైం మేనేజ్మెంట్ అంటే జనరల్గా ఫుల్ ఇస్త్రీ బట్టలు వేసుకుని ఎక్కడ నలగకుండా చేసే బిజినెస్ ఏదైనా సరే మీది అదే కదా. బట్ జనాల్లో కాన్స్టెంట్గా ఉండటం అనేది ఒక డ్రాస్టిక్ చేంజ్. ఆ చేంజ్కి ఏమైనా ఇబ్బంది పడ్డారా అడాప్ట్ అవ్వడానికి? లేదు, పెద్దగా ఇబ్బంది పడలా. అంటే ఇబ్బంది ఉంటుందేమో అని అందరూ అంటే ఏమో చూద్దాం అని నేను అనుకున్నా. కానీ అసలు కొంచెం కూడా ఇబ్బంది అనిపించలే. అంటే ఇప్పుడు ఒక గంటలో మేము ఉన్న గంటలో కూడా కాన్స్టిట్యుయెన్సీ నుంచి నా కాన్స్టెంట్గా ఏవో ఫోన్లు చిన్న అన్నీ. అవునవును. ఇంత బిజీ షెడ్యూల్లో రిక్రియేషన్ ఏముంటుంది సార్? అంటే ఇదివరకు గోల్ఫ్ ఆడేవాళ్ళు. నేను ఇదివరకు అయితే బాగా రెగ్యులర్ గోల్ఫ్. అసలు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం ఆ టైంకి వచ్చేసే ప్రయత్నం చేసేవాడిని. పగలు మీటింగ్ చూసుకుని కనీసం సమ్మర్లో అయితే 5:30కి వచ్చినా అప్ టు 7 ఆడుకునే అవకాశం ఉండేది. బట్ ఆఫ్ లైట్ గోల్ఫ్ అన్నది పూర్తిగా దూరం అయిపోయింది. బట్ నాకు మేజర్ రిలాక్సేషన్ వచ్చి ఇప్పుడు చిన్న గ్యాప్ దొరికిన పాటలు వింటూ ఉంటా. సినిమా పాటలు, పాత సినిమా పాటలు, ఎక్కువగా పాత సినిమా పాటలు. రేరుగా ఏదన్నా కొత్త పాటలు, మంచి పాటలు ఎప్పుడో కానీ తగలవు అటువంటివి. కానీ ఆ పాత సినిమా పాటలు, ఘంటసాల గారి పాటలు, కొంచెం ఓల్డ్ హిందీ సాంగ్స్ కూడా, రఫీ, కిషోర్ కుమార్, ఎక్కువ లతా మంగేష్కర్ గారి. నాకు హిందీ భాష పెద్దగా రాకపోయినా చాలా పాటలు పాడగలను, మాటలకు అర్థం తెలియకపోయినా. సినిమాలు చూస్తూ ఉంటారు సార్? సినిమాలు బాగా. అంటే అంటే ఆఫ్ లైట్
చూసే అవకాశం దొరకట్లా. బట్ ఏదైనా పెద్ద సినిమాలన్నీ ఏంటి సార్ ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమాలు అంటే? ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు ఏమి వచ్చినట్టు లేవు. నాకు అఖండ చూశాను, థియేటర్లోనే చూశాను. నార్మల్గా అయితే నేను ఇంట్లోనే చూస్తూ ఉంటాను. క్యూబ్ తెచ్చుకుని. క్యూబ్ ఉంది నాకు ఎప్పటి నుంచో, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి ఇంట్లోనే. ఓకే. అఖండ అయితే థియేటర్లోనే సంక్రాంతికి చూసా. సంక్రాంతి సినిమాలు దాని ముందు ఓజీ, ఇవన్నీ కూడా. ఎవరు నచ్చుతారు సార్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో? అసలు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి, ఎవరు నచ్చుతారు హీరోలు అంటే? ఈ జనరేషన్లో అంటే నాకు అందరూ ఒకప్పుడు అంటే ఎన్టీ రామారావు గారి ఫ్యాను, తర్వాత చిరంజీవి గారి ఫ్యాను కాలేజీలో చదువుకున్నప్పుడు. బట్ సబ్సిక్వెంట్గా ఈ జనరేషన్ అంటే అందరూ బాగా తెలిసిన వాళ్ళు, అందరూ ఇష్టలే. ఎందుకంటే వ్యక్తిగతంగా అందరూ బాగా పరిచయం ఉన్నారు కాబట్టి. చాలా సినిమాలు మీకు థ్యాంక్స్ కార్డ్తో స్టార్ట్ అవుతాయి కదా కొన్ని. సార్ అంటే ఈ ఇంట్రెస్టేనా అసెంబ్లీలో ఏమన్నా కల్చరల్స్ జరిగినా లేకపోతే స్పోర్ట్స్ జరిగినా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు? అదే ఈ చేయరు అందులోనే అవును, ఒక పార్ట్. ఈ మధ్యన పికిల్ బాల్ అని ఒక గేమ్, అది కొంచెం టెన్నిస్ కన్నా లెస్ ట్రైన్ఫుల్. ఓకే. అది ఎక్కువగా మా భీమవరంలో కూడా ఇంటి పక్కన ఒక కోర్టు వేసుకున్నాం. సో సాయంత్రం అయితే కొద్దిమంది స్నేహితులు వస్తారు. అక్కడ ఆల్మోస్ట్ రెగ్యులర్గానే ఆడేవాడిని. మధ్యలో ఇప్పుడు బ్రేక్ వచ్చిందంటే ఈ చేత్తో బాల్ ఎగరేసి చేయాలి. మేబీ అనదర్ 3 వీక్స్ తర్వాత మొదలెట్టగలను అనుకుంటున్నాను. రాజకీయాల విషయానికి వస్తే పెద్దపేట ఇష్యూ చాలా రీసెంట్గా జరిగింది. ప్రస్తుతం అంటే చాలా గోదావరి జిల్లాలు అనేది చాలా పీస్ఫుల్ జిల్లాలని అంటారు. సడన్గా ఈ రిలీజియస్ గ్రూప్స్ మధ్యన ఇష్యూ, అసలు ఏంటి సార్ ఇష్యూ ఎందుకు జరిగింది? అంత అటాక్ చేసి ఎమ్మెల్యే మీద అటాక్ చేసే అంత ధైర్యం? అది లిటిల్ అన్ఎక్స్పెక్టెడ్. ఆ రేంజ్ ఆఫ్ ప్లానింగ్ ముందే చేసుకుని మారిన విధాలతో అక్కడ ఇళ్లల్లో ముందు రోజు రాత్రే మకాం వేసి అలాగ అటాక్ చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేయలే. నార్మల్గా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. బట్ ఇలాగా అటాక్ మోడ్లో వస్తారు అని డెఫినెట్గా అంచనా వేయలేదు. అటాక్ చేసినా కూడా నార్మల్గా అంత మునుపు ఏంటంటే ఏదన్నా అటాక్ చేయటం, అటాక్ చేసి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేలోపు అటాక్ చేసిన వాళ్ళే తిరిగి రివర్స్లో కంప్లైంట్ ఇచ్చేయటం, రిలీజియస్గా పోలీసు వాళ్ళు సినిమా పోలీసులు లాగానే అది కూడా రాసేసుకోవటం. మళ్ళీ వీళ్ళు దెబ్బలు తిని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా దెబ్బలు లేకపోయినా వెళ్ళి డాక్టర్ని బెదిరించి దెబ్బలు ఉన్నాయని చెప్పి సర్టిఫికెట్ ముందు దొంగ కట్టలు కట్టించుకుని సర్టిఫికెట్లు తెచ్చుకోవటం ఎక్కువగా జరుగుతూ ఉండేది అని చెప్పి తెలిసింది. ఇప్పుడు అవన్నిటికి చెక్ అయితే పెట్టాం. ఓకే. సో కేసు కూడా చాలా పకడ్బందీగా కట్టినట్టున్నారు. కేసు ఉన్నట్టుగా కట్టావు. ఎవరైతే కొట్టారో టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కదా, అన్నీ విజువల్స్లో కొట్టి ఆ కొట్టినోడు మీద పడి తన్నోడు అక్కడికి వెళ్ళిపోయి బాబాయ్ నన్ను కొట్టేశారని చెప్పి ఏదో డ్రామాలు ఆడితే విజువల్ ఈజ్ వెరీ క్లియర్. ఆడు విజువల్ క్రియేట్ చేయలేడు కదా. అంతే కదా. ఆడు ఊరికి యాషం వేయగలడు తప్ప విజువల్ క్రియేట్ చేయలేడు. సో అలాంటి దొంగ కంప్లైంట్లు పోలీసుల సమక్షంలోనే జరిగినాయి కాబట్టి పోలీసులకు కూడా తెలుసు తన్నినోడెవడో తన్నించుకున్నోడెవడో. సో అలాగా దొంగ పోలీస్ కంప్లైంట్లకి దొంగ హాస్పిటల్ రిపోర్ట్లకి అవకాశం దొరకల. అది కొంచెం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ముందే పివి సునీల్ కుమార్ గ్రూప్ వల్ల దాంట్లో హర్ష కుమార్ గ్రూప్, ఈ కుమార్స్ ఉన్నారు 3-4 డిప్యూటీ సీఎంలో అవుదామని తిరుగుతూ ఉంటారు మార్కెట్లో. అలాంటి కుమార్స్ స్టేట్మెంట్స్ అసలు ఇరు వర్గాల మధ్యన ఘర్షణ, అది దాన్ని ఇలాగ చేయటం కరెక్ట్ కాదు అని. అసలు ఇరు వర్గాల మధ్యన ఘర్షణ లేదు. ఒక వర్గం ఇంకో వర్గాన్ని కొట్టేశారు.
సార్ స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగితే దళితులు అని చెప్పి కొంతమంది అంటున్నారు, క్రిస్టియన్స్ అని కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి అక్కడ ఫ్యాక్ట్ ఏం జరుగుతుంది? అక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే ఒకప్పుడు దళితులు అందరూ ఆ కాలనీలో మెజారిటీ నాకు ఈ మధ్యన తెలిసింది దే టుక్ క్రిస్టియానిటీ. సో కన్వర్ట్ అయిపోయారు. సో దే ఆర్ నో మోర్, దే డోంట్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ. మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా యాక్చువల్గా ఇంత మునుపు కూడా చాలా హైకోర్టులు చెప్పినాయి, రాజ్యాంగంలో ఉన్నదే అది. కాకపోతే అది వ్యవస్థలో లోపాలు, రాజకీయ నాయకుల పొలిటికల్ వీక్నెస్లు ఇవన్నీ వారికి ఒక ఊతంగా పనిచేసినాయి. మీరు నా రచ్చబండ్ల పాతే చూసుంటే నేను 5-6 సంవత్సరాల క్రితమే ఇదే ఇష్యూ మీద చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. ఒకసారి మతం మారితే దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఈవెన్ టు ఫైల్ అన్ ఎఫ్ఐఆర్ అండర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రూల్ కింద ఫైల్ చేయడానికి కూడా లేదు అని నేను ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ అసెంబ్లీలో రెజల్యూషన్లు పాస్ చేసి ఇది ఎలాగా కులం మతం మారినంత మాత్రాన కులం మారినట్టు కాదు, వారికి అన్నీ ఇచ్చేయాలి అని చెప్పి అంటే రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు, టీడీపీలోనే జరిగింది, జగన్ గారు ఉన్నప్పుడు జరిగింది సేమ్ రెజల్యూషన్. ఏ పార్టీ అయినా నేను అందుకనే రాజకీయంగా రాజ్యాంగానికి సవరణ చేయమని రికమెండ్ చేయగలవు రాష్ట్రాలు. బట్ కాన్స్టిట్యూషన్ మార్చే హక్కు రాష్ట్రాలకు లేదు. మళ్ళీ పార్లమెంటే చేయాలి, మళ్ళీ పార్లమెంటే చేయాలి. అది రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది కాబట్టి అండర్ 241 ఇవి అవన్నీ మార్చాలి అంటే అంత ఈజీ కాదు. దానికి 3/4 మెజారిటీ ఉండాలి, నాట్ లెస్ దాన్ 51% స్టేట్స్ కన్సెంట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో అంచేత దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే మతం మారకుండా ఉన్నారో, నిజమైన దళితులుగా ఉండిపోయారో, ఎవరిని ఉద్దేశించి ఈ రిజర్వేషన్ పెట్టడం జరిగిందో ఆ లబ్ధి వారికి చేకూరట్లేదు. సో వాళ్ళు దే ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్. సార్ ఇది ఆ దేవాలయం రామాలయం మీరు ఆల్రెడీ దాన్ని రెనోవేట్ చేస్తామని అనౌన్స్ చేశారు. బట్ అక్కడ ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని అపోజ్ చేస్తున్నారో ఇది అసలు గొంతెనమ్మ దేవత గుడి అని చెప్పి ఈ యాంగిల్ ఎందుకు తీసుకొచ్చినట్టు? పోని ఒక క్షణం వాళ్ళ యాంగిల్ తప్పు అయినప్పటికీ కూడా నిజమని అనుకుంటే అది మేరీ మాత అయితే కాదు కదా, కాదు, షీఈస్ నాట్. అది మళ్ళీ హిందూ గ్రామ దేవత, హిందూ గ్రామ దేవతే కదా, వాళ్ళకి సంబంధం ఏంటి? రోజు చర్చికి వెళ్తా పోని వాళ్ళ దేవత అనుకుంటే, అరే ఎవడో కనీసం ఒక్కడంటే ఒక్కడో అందులో కాలు పెట్టలా. గత 40 సంవత్సరాలుగా ఒక్కడు కూడా కాలు పెట్టలా. ఓన్లీ వైశ్యులు. ఇది ఎలా ఉంటుందంటే ఇది రోడ్డు, ఈ ఎండ్లో ఆ టెంపుల్, అలా టర్న్ తిరిగితే అంత వైశ్యుల కాలనీ, ఈ టర్న్లో ఉంటుందన్నమాట ఆ రామాలయం. సో ఈ రోడ్లో ఉన్న వాళ్ళందరూ దే టుక్ క్రిస్టియానిటీ. ఒకప్పటి దళితులు పెద్దపేట అనేది అక్కడ ఉన్న వైశ్యులు పూజించుకుంటున్నారు. గత 50 సంవత్సరాలుగా వాళ్ళే కరెంటు బిల్లు కడుతున్నారు. కరెంటు బిల్లు ఇన్వాయిస్ వీళ్ళ దేవత అని వీళ్ళు మాట్లాడేది నిజమైతే ఆలయం గొంతెనమ్మ ఆలయం అని ఉండాలి. కరెంట్ ఇన్వాయిస్ మీద బిల్లు ఇటు కట్టాలి, అంతే కదా. అవును, కామన్ సెన్స్ పాయింట్. వాళ్ళు మాట్లాడేది అబ్సల్యూట్ నాన్ సెన్స్. అది పివి సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళ గ్రూపుల్లో తిప్పుకుంటున్నారు అది, అంతే. ఇన్వాయిస్ నేను ఒక 10 ఇన్వాయిస్లు తెప్పించా. 90s, 2000, 2010 అన్నీ లేటెస్ట్, అన్నీ కూడా రామాలయం అనే ఇన్వాయిస్ రేట్ చేస్తున్నారు. దాన్ని అక్కడున్న వైశ్యులు, బిహెచ్పికి సంబంధించిన వారు, వాళ్ళే ఆ కరెంటు బిల్లు పే చేస్తున్నారు. ఎవిడెన్స్ చాలా. గొంతెనమ్మ అని చెప్పి మాట్లాడేవాడు ఆడు కరెంటు బిల్లు కట్టలేదు, ఆడు ఎప్పుడు ఆ గుళ్ళో కాలు పెట్టలేదు,
ప్రతి రామనవమికి అక్కడ వడపప్పు ఇచ్చి పానకం పోసేదంతా అక్కడ ఉన్న వైశ్యులు. ఇప్పుడు మీరు వీళ్ళకి సోకాల్డ్ ఈ వర్గానికి చెక్ పెట్టడానికి ఆ దేవత గుడి కూడా కడతామని చెప్పొచ్చు కదా మీరు. చెప్పా. ఉమ్. అదే రాముడి దేవాలయంలో ఒక పక్క గొంతేనమ్మకి కూడా ఇప్పుడు యాక్చువల్గా గొంతేనమ్మ దేవాలయం కాన్సెప్ట్ ఏంటంటే అసలు గొంతేనమ్మ అనే దేవత విగ్రహం ఉండదు. ఉమ్. అట్ల తద్ది రోజు మట్టితో నంది విగ్రహంలాగా చేసి, నంది నాట్ ఎనీ స్త్రీ రూపం, ఓకే, నంది రూపంలో మట్టితో చేసి ఆ ఊర్లో ఆ ఊర్లో ఊరేగింపులాగా చేసి, ఓకే ఎవరిని ఇచ్చేవాళ్ళు దే యూస్ టు గివ్ డొనేషన్స్ ఆ రోజుల్లో. సో అది చేసి వితిన్ 24 hours నిమజ్జనం చేసేసేవారు. ఓకే. ఓన్లీ అట్ల తద్ది రోజే అది ఉంటుంది. ఉమ్. ప్రత్యేకంగా ఒక గుళ్ళో ఆవిడకి ఒక రూపం ఇచ్చి విగ్రహం ఉండేది. మన పోలేరమ్మ, నూకాలమ్మ, మా ఊళ్ళమ్మ, పేరంటాలమ్మలాగా ఎక్కడా లేదు. ఆ టైప్ లేదు. మొత్తం జిల్లాలో ఎక్కడా లేదా? ఎక్కడన్నా వేరే చోట? వేరే చోట నేను నిన్న ఒక రామాలయానికి రామనవమి రోజు చిన్నమిరం అనే విలేజ్లో, అది ఇప్పుడు భీమవరం కాన్స్టిట్యున్సీలో ఉంది, ఒకప్పుడు ఉండిలోనే ఉండేది అది. ఆ చిన్నమిరం అనే గ్రామంలో రామాలయానికి నేను వెళ్ళటం జరిగింది. అదే రామాలయంలో గడిచిన అట్ల తద్దికి కూడా ఈ గొంతేనమ్మ నంది రూప విగ్రహం తయారు చేసి వాళ్ళు ఊరేగింపు చేసి ఆ పక్కన ఉన్న చెరువులో నిమజ్జనం కూడా చేశారు. ఇది అక్కడక్కడ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ అసలు ఎప్పుడూ చేయలే. ఇక్కడ ఉన్నది కూడా మట్టి నంది కాకుండా ఒక రాతి నందీశ్వరుడి విగ్రహం ఉంది అక్కడ. ఓకే. ఇంకొకటి 1932 ఆర్ఎస్ఆర్, బ్రిటిష్ టైంలోని ఆర్ఎస్ఆర్లో ఆ సర్వే నెంబరు గుడి అని ఉంది. గుడి అంటే చర్చ్ అయితే కాదు కదా, చర్చ్ కాదు. అప్పటికే బ్రిటిష్ వచ్చాడు, చర్చిలు ఉన్నాయి కాబట్టి ఏ దేవత అయినా కావచ్చు. దేవత అంటే క్రిస్టియన్లకి సంబంధం లేదు. సో వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ మాట్లాడుతున్నారు. రామాలయము అని చాలా స్పష్టంగా ఇప్పుడు కరెంటు బిల్లు ఒకటి, ఇప్పుడు దీనికి ఉత్తరం దక్షిణం ప్లాట్లు రీసేల్ అయినాయి. రీసేల్ అయినప్పుడు ఒక బౌండరీ గూడెని రాశారు. గూడెని రాయలా, 1971లో ఒక డాక్యుమెంటు, తర్వాత సబ్సిక్వెంట్గా 91లో ఒకటి, 93లో 2 డాక్యుమెంట్లు నేను చూసా, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తెప్పించాం. అందులో సరిహద్దు రామాలయం అనే రాసింది. అంటే క్లియర్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ఎవిడెన్స్ ఈజ్ వెరీ క్లియర్. రామాలయం అనే ఉంది. దానికి ముందున్న 32 డాక్యుమెంట్లో గుడి అని ఉంది తప్ప అంతకు మించి గుడి అని ఉన్న దాంట్లో రామాలయం ఉన్నా గుడి ఉన్నా సరే క్రిస్టియానిటీకి సంబంధం లేని కాన్సెప్ట్. ఇంకొకటి అక్కడ సిమెంట్తో చేసిన రామ లక్ష్మణ సీత హనుమాన్ సమేత విగ్రహాలు ఈ రోజుకి ఉన్నాయి. కొంచెం అవి కూడా దెబ్బతిని ఉన్నాయి, బట్ ఈ రోజుకి కూడా ఆ విగ్రహాలు ఉన్నాయి. అక్కడ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబీకులు మతం మారక ముందు ఆ పక్కన ఉన్న వైశ్యులు, అప్పట్లో ఒక దళితులకే ఎక్స్క్లూజివిటీ కాదు అది, వైశ్యులు కూడా రెగ్యులర్గా అక్కడ రామాలయం దర్శనం చేసుకునేవారు, దళితులు కూడా చేసుకున్నారు. అసలు సాక్షి పేపర్లో ఈ నెల 6వ తారీఖు రఘుకుల తిలక రారా అని చెప్పి ఊరికే పాటలు పాడుకుంటాం తప్ప ఇక్కడ ఈ రావుణ్ణి పట్టించుకునేవాళ్ళు లేడు. పురాతన రామాలయం, ఎన్నో దశాబ్దాల నాటి రామాలయం, సుమారు 100 సంవత్సరాల నాటి ఈ రామాలయం దిక్కుమొక్కు లేని పరిస్థితిలో ఉంది. కనీసం తుడిసేవాళ్ళు లేడు.
అని ఇక్కడ మరి ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నారు? అని నా పేరు రాయకుండా నన్ను కామెంట్ చేస్తూ ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు. సాక్షి ఇట్ సెల్ఫ్ హాస్ కన్ఫర్మ్ ఇట్స్ టెంపుల్ రామాలయం అని రాశాడు. అది మీకు ఇస్తాను మీకు. అది సో ఒక రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తీరుస్తున్నారన్నమాట అక్కడ జగన్మోహన్ రెడ్డి కోరికే తీరుస్తున్నా. ఓకే. వాళ్ళ పేపర్లోనే రాశారు, రఘుకుల తిరకారారా నీకు ఆ సాంగ్ పాపులర్ సాంగ్ ఉంది, ఒక ఆయన రీసెంట్గా బాగా సూపర్ హిట్ అయింది ఆ సాంగ్. ఆ పాట రాస్తూ ఇది పాట వరకైనా ఏమన్నా పనిచేసేది ఉందా, రావును పట్టించుకుంటారా అని చెప్పి అది చూసి నేను మా వాళ్ళని నా కావాల్సిన ముందు క్లీన్ చేయండి రా బాబు అది అని చెప్పి పంపించా. ఈ నెల 7వ తారీఖు ఆ రోజు మా అసెంబ్లీ అయిపోయింది. నేను నియోజకవర్గానికి వెళ్తా అది క్లీనింగ్ అయిందా అని అడిగా. క్లీన్ చేయడానికి వెళ్తే వాళ్ళు అడ్డగించి తనతో ఉన్నారు, కొట్టబోతే క్లీనింగ్ ఆపరేషన్ మొదలుపెట్టి వాళ్ళు పారిపోయి వచ్చారని చెప్పారు. అక్కడ నాకు మండింది, ఏంటి అసలేంటి క్లీన్ చేస్తానంటే క్లీనింగ్ కూడా చేయనవ్వా, దిస్ ఈజ్ టూ మచ్. దీన్ని ఇలా వదిలేస్తే రేపు పొద్దున్న మన వర్కింగ్ దేవాలయాలకు కూడా వచ్చి ఈ గుళ్ళోకి నువ్వు రావడానికి వీల్లేదంటారు, ఈ గుళ్ళో నువ్వు దర్శనం చేయడానికి వీల్లేదంటారు. సో సార్ ఈ ఇష్యూ జరగగానే ప్రభుత్వ పెద్దలు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ రెస్పాండ్ అయింది పవన్ కళ్యాణ్ గారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లో. ఇది జరిగిన తర్వాత కళ్యాణ్ గారు. ఇంట్రెస్టింగ్లీ కళ్యాణ్ గారికి మీది ఒక బిటర్ స్వీట్ రిలేషన్ నడుస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే డిఎస్పీ ట్రాన్స్ఫర్ విషయంలో మీకు ఆయనకి చిన్న భేదాభిప్రాయం వచ్చినట్టుగా కనిపించింది. అనిపించిన మాట నిజం, కానీ అసలు భేదాభిప్రాయమే లేదు. there was never any difference of opinion. Depending on his communication, what he got, he has reacted, which is quite good. As a public representative, his reaction is necessary. So, he has reacted based on the information what he has got. అంతకుమించి అంటే జనరల్గా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆబ్వియస్లీ వాళ్ళు అమరావతిలో కూర్చుని రూల్ చేస్తూ ఉంటారు. లోకల్గా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆబ్వియస్లీ మీలాంటి లోకల్ లీడర్స్ను మీ దగ్గర నుంచి కదా ఫస్ట్ ఇన్పుట్ గ్యాదర్ చేయాల్సింది. అది జరగలేదని ఏమన్నా అనుకుంటున్నారు మీరు? లేదు, నాకు చాలా గౌరవం పవన్ కళ్యాణ్ గారు అంటే. నాకు ఆయనలో నచ్చిదే ఫాస్ట్గా స్పందించే గుణం, ఆయనలోని ఆవేశమే నాకు ఇష్టం. సో అంచేత స్పందించాలి. 100 డెసిషన్లు రైట్ అవ్వచ్చు, 10 డెసిషన్లు రాంగ్ అవ్వచ్చు, బట్ ఆ స్పందించే గుణం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇదే టాపిక్లో నేను ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ముందు స్పందించారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం లేట్గా అయినా స్పందించారు, లోకేష్ గారు ఇప్పటికీ కూడా స్పందించలేదు. ఏంటి దీన్ని ఎలా చూడాల్సి వస్తుంది? లేదండి, ఇది అందరూ స్పందించారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక కూటమిలోని ఒక కీ పార్టీ అధినేతగా ఆయన కూడా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న ఒక వ్యక్తిగా ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు అని ఆయన ఖండించడం జరిగింది. అక్కడ అనుకోకుండా నాతోటి జన సైనికులు ఎక్కువగా ఉన్నారు, ఇమ్మీడియట్ పక్కన జన సైనికులే ఉన్నారు, వాళ్ళు ఎక్కువ దెబ్బలు తిన్నారు. ఓకే, ఒక్కసారి సడన్గా వచ్చి అటాక్ చేశారు. తర్వాత మళ్ళీ పోలీసులు కూడా వెళ్ళి సపరేట్ చేయడం జరిగింది. ఆ క్షణంలో ఎక్కువగా క్షతగాత్రులు అయ్యింది జనసేన. చిన్న చిన్న దెబ్బలు తెలుగుదేశం వాళ్ళు తిన్నారు, బట్ ఏంటంటే అనుకోకుండా వాళ్ళ నెంబర్ రక్తాలు వచ్చేలా కాకుండా తనులు తిన్నారు. బట్ రక్తాలు వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది జనసేన వారు. సో ఆయన
మా గురించి జన సైనికుల గురించి రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా దాడి చేయటం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అంటే సార్ మీరు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వంలో 154 సీట్లతో అధికారంలో ఉన్న ప్రభుత్వం, అలాంటి సిచ్యువేషన్లో ఒక మీలాంటి కీ పర్సన్కి అటాక్ జరిగినప్పుడు, మీ మీద అటాక్ జరిగినప్పుడు, ఆల్మోస్ట్ అటెంప్ట్ టు మర్డర్ అనుకోలేదు జరిగినప్పుడు, ప్రభుత్వ పెద్దలు ఇంకొంచెం బెటర్గా రెస్పాండ్ అవ్వాల్సిందని మీరు ఏమన్నా అనుకున్నారు? అంటే మీకు ట్విట్టర్లో పెడితేనే రెస్పాండ్ అయినట్టు కాదు కదా. లోకేష్ గారు నేను మాట్లాడుకున్నాం. ఓకే, ట్విట్టర్లో పెడతాం వేరు, మాట్లాడుకుంటాం వేరు. ఆ రోజు మాట్లాడుకున్నాం, నిన్న అసెంబ్లీలో కూడా లోకేష్ గారు నిన్న మాట్లాడుకున్నాం. ఓకే. సో ట్విట్టర్లో పెడితేనే రెస్పాండ్ అయినట్టు అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే సార్, ఈ టాపిక్ అంతా పక్కన పెడితే, గోదావరి జిల్లాలో చాలా సంవత్సరాలుగా ఒక బర్నింగ్ టాపిక్ ఏంటంటే కన్వర్షన్స్. అసలు అంటే ఈ గోదావరి జిల్లాలో గూగుల్ మ్యాప్ కొట్టి నెంబర్ ఆఫ్ సెర్చెస్ని సెగ్రిగేట్ చేస్తే చాలా దగ్గరలో చాలా చర్చెస్ ఉన్నాయని, దీనివల్ల ఏంటంటే ఓటింగ్ డెమోగ్రఫీ కూడా మారిపోయే సందర్భాలు చాలా జరుగుతున్నాయి. సోషల్ డెమోగ్రాఫ్ మారుతుంది, ఓటింగ్ డెమోగ్రాఫ్ కూడా మారుతుంది. ఈ ఇష్యూని మీరు అన్నట్టు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీరు ఏదైతే తీర్మానాలు చేశారో అన్నీ తెలిసిందే. ఇది ఇష్యూ ఎంత సీరియస్ ఇష్యూ అనుకుంటున్నారు? అంటే నా పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. మతం మారితే తప్పులేదు. ఓకే, ఎంతమందినైనా మారిపోనివ్వండి. నా పాయింట్ ఏంటంటే, మతం మారిన దళిత హిందువులు మతం మారితే క్రైస్తవుడిగా బీసీసీ సర్టిఫికేషన్లో ఉండాలి తప్ప, మళ్ళీ సర్టిఫికెట్టు ఎస్సీ సర్టిఫికెట్టు ఉండటం రాజ్యాంగం నిషేధించింది. సో రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలంటాను నేను. ఇప్పుడు మతం మారి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, మారిపో. బట్ ఒక రాజు మారచ్చు, ఒక రెడ్డి మారచ్చు, ఒక కమ్మ మారచ్చు. కమ్మ మారితే క్రిస్టియన్గా అతనికి ఉన్న కమ్మ రిజర్వేషన్ మించి, సపోజ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయితే అతని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ తప్ప అతనికి ఎటువంటి రిజర్వేషను ఉండదు. బై వర్చ్యూ ఆఫ్ హిస్ టర్నింగ్ టువర్డ్స్ క్రిస్టియానిటీ హీ వోంట్ గెట్. రాదు. ఏదైనా చర్చి పెడితే ఏమన్నా విదేశీ డబ్బులు వేస్తే డబ్బులు కొట్టేయడానికి ఏమన్నా ఉంటే ఉపయోగపడవచ్చు. ఉంటాయి. నమ్మకంతో వెళ్తే మంచిదే. ఇప్పుడు దేవుడు అనేది ఒక నమ్మకం అండి. మీరు జీసస్ నమ్మారనుకోండి, ఓకే, మీకు మనిషి దైనందిన జీవితంలో 10 మంచి జరుగుతాయి, 4 కీళ్ళు జరుగుతాయి ప్రతి ఒక్కడికి. ఆ మంచి జరిగినప్పుడు ఆ క్షణంలో ఆ దేవుని తలుచుకున్నప్పుడు ఆ దేవుడి వల్లనే మంచి జరిగిందని చెప్పి మానవుడు భావించడం సహజం. సో కొందరికి ఆ నమ్మకం కుదురుతుంది, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రాట్లా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇది కాన్ఫ్లిక్ట్. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అనేది జోక్ అయిపోయింది. ఎస్పెషల్లీ మా గోదావరి జిల్లాల్లో మాట్లాడితే ఎవరికైనా ఇల్లు అద్దెకిస్తే ఇంటి అద్దె అడిగితే ఎస్సీ కేసు పెడతానంటాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇల్లు అద్దెకి ఇవ్వటమే భయపడుతున్నారు, అట్రాసిటీ కేసు పెడతాడని. దో హీ టుక్ క్రిస్టియానిటీ, ఒరిజినల్గా ఎస్సీ అయితే. అండ్ మీరు చూడండి, నేను చాలా స్టడీ చేశా, 99% ఆఫ్ ద కేసెస్, ఎస్సీ atrocity cases were filed by converts, not by original that is, because they are having hatred against Hindus. They are having hatred against Hindus. I don't know why. ఏదో ఒక రీజన్తో కేసు పెట్టేస్తున్నారు ముందు, దాన్ని ఎలా తిట్టాడు అది ఇదని. అంతెందుకు, ఇంత నేను స్టడీ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు నన్ను ఇక్కడ రానివ్వకుండా రకరకాల కేసులు పెట్టి అందులో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది ముందు. తర్వాత ఎత్తుకుపోయేటప్పుడు సరే సాగుకొట్టారు, అది వేరే ట్రాక్. దానికి ముందు ఎన్నో కేసులు పెట్టాడు నా మీద. అందులో కొన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు.
అంటే అసలు అందరూ ఒరిజినల్ దళిత్సా లేకపోతే కన్వర్టెడ్ దళిత్? ఒకటి పేరు కెనడీ, కేసు పెట్టినోడి పేరు. అసలు ఒరిజినల్ దళిత్ అసలు కేసే పెట్టడండి. అసలు అటువంటి మెంటాలిటీ ఉండదు. ఒక హిందూయిజాన్ని ఫాలో అయ్యే దళిత్ అసలు కేసు పెట్టిన దాఖలాలు ఆల్మోస్ట్ లేవు. ఓకే. జోసెఫ్, కెనడీ, ఆల్బర్ట్ వీళ్ళే పెట్టేది ఈ అట్రాసిటీ కేసులో. ఏసోబు వీళ్ళే. సో ఇక్కడేంటంటే నా మీద కూడా అసలు నేను ఇక్కడ లేను, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, నేను టెలిఫోన్లో తిట్టానని ఇలా రకరకాలుగా ఏదో ఇవ్వటం, వాళ్ళు కేసు రిజిస్టర్ చేయటం, నేను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఒక సీనియర్ లాయర్ని ఎంగేజ్ చేసుకుని స్టే తెచ్చుకోవటం. చెప్పాలి కదా, అసలు నేను లేనురా బాబు, అసలు ఆడి కేసుకి అర్థమేంటి, అసలు నాకు సంబంధం లేదని. ఇప్పుడు ఆ కేసుల్లో ఎన్ని కేసులు ఇంకా ఉన్నాయి సార్? ఏమున్నాయో అక్కడ ఎవిడెన్స్లు లేవు, పాలు లేవు, ఏమీ లేవు. ఐ థింక్ మరి అది నేను పెద్దగా పట్టించుకోవాలా, అది వాళ్ళు క్లోజ్ చేసుకుని ఉండాలి చాలా కేసులు. ఎందుకంటే అసలు ఎవిడెన్సే లేదు. ఇచ్చిన వెంటనే రిజిస్టర్ చేస్తే అడుగు 25,000 ఇస్తారు, ఆ పోలీసు వాడు 25,000, 50,000 ఇస్తే పోలీసు 25,000, ఈడో 25,000 సర్దుకుంటారు. సార్ 2004 నుంచి మొన్న ఎలక్షన్స్ దాకా కూడా ఒక థియరీ నడిచేది రాజకీయాల్లో. చర్చిల్లో రాజకీయ ప్రచారం చేస్తున్నారు, బైబిల్ మీద ఒట్లు వేయించుకుంటున్నారు, ఒక పార్టీకి అనుకూలం. వైఎస్ఆర్ కాంగ్రెస్కి ముందు కాంగ్రెస్కి అనేవారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేవారు. ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా మొన్న ఈ మధ్యన వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చి చెప్పారు కూడా, నేను ఇంత చేశాను అంత చేశాను అని చెప్పి. ఆ ప్యాటర్న్ ఇప్పటికీ ఉందా? అంటే లాస్ట్ ఎలక్షన్స్ నుంచి మీరు క్లోజ్గా చూసుంటారుగా. అంటే నేనైతే లాస్ట్ ఎలక్షన్లో ఐ డిడ్ నాట్ విజిట్ ఈవెన్ ఏ సింగిల్ చర్చ్. ఓకే. అసలు వెళ్ళా. బట్ ఏంటంటే ఇక్కడ మనం ఎవరి మత విశ్వాసం వాళ్ళదండి. నేను మళ్ళీ ఐఎమ్ రీట్రేటింగ్, నువ్వు మతం మారు తప్పులేదు, మతం మారి ఆ మతం సర్టిఫికేట్ తీసుకో తప్ప హిందూ అనే సర్టిఫికేట్తో చలామణి అవుతూ హిందువులకు ఉద్దేశించిన చట్టాన్ని నువ్వు క్రిస్టియన్గా మారి దురుద్దేశంతో వీళ్ళని హెరాస్ చేయడానికి నువ్వు ఉపయోగించడం అనేది తప్పు. నీ దేవుణ్ణి నువ్వు ప్రార్థించుకో, అంతేగాని నువ్వు అన్యమతస్తుని కించపరచుకో. కానీ రాముడి గుడి ఉంటే రాముడి గుడిలోకి వెళ్ళటానికి వీలేదంటే ఎవరు నువ్వు? నేను దండేసాను, దండేస్తే ఎవరో క్రిస్టియన్ లేడీ వచ్చి దండ తీసి అదలు పడేసింది. నీకేం హక్కు ఉంది? రావుడి మెల్లో నేను దండేస్తే నువ్వు తీసి పక్కన పడేస్తావా? సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, టాప్ ప్లేయర్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్యన విపరీతమైన కెమిస్ట్రీ, ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ నడుస్తుంది. చాలామందికి అనుమానం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ కార్యకర్తలకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ ఎలా ఉంది, ఆ బాండింగ్ ఎలా నడుస్తుంది? నేను నా నియోజకవర్గం వరకు నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తా. మరి నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేని, నా మీద సరే నేను త్రుటిలో తప్పించుకున్నా. బట్ నేను తప్పించుకుంటే నా పక్కనే ఉండి దెబ్బలు తినది ఎవరో జనసేన. అంటే ఏంటి, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్నట్టే కదా, లేకపోతే అసలు వాళ్ళు రావాల్సిన పని కూడా లేదు కదా. సో అలాగా నాకు ఖచ్చితంగా జనసేన బలంగా ఉన్న ఈస్టు, వెస్టు, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో జనసేన చాలా బలంగా ఉంది. ఈ బలంగా ఉన్న జిల్లాల్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారో ఇక్కడ కూడా అంతే క్లోజ్గా నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉన్నారు. అంటే లోకల్ ఎలక్షన్స్ జరిగే దగ్గరలో ఉన్నాయి. ఈ సీట్ల పంపకాలు ఈ విషయంలో ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉందంటారు రెండు పార్టీలు? ఖచ్చితంగా. ఎందుకంటే రెండు పార్టీలు ఎంతో కొంత అంబిషియస్గా ఉండే పార్టీలు ఇప్పుడు. అవును, ఉన్నా ఏముందండి, ఇప్పుడు డెఫినెట్గా జనసేనకి మొన్న జనసేనకి సభ్యత్వాలు ఉన్నాయి, తెలుగుదేశంకి సభ్యత్వాలు ఉన్నాయి. సో ఏదైనా ఒక విలేజ్లో జనసేన సభ్యత్వాలు బాగా ఎక్కువ ఉన్న చోట డెఫినెట్గా ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సార్ మీ కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడిప్పుడే కొద్దిగా స్పీడ్ అందుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.
కాకపోతే మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు లేకపోతే మిమ్మల్ని చాలా దగ్గర నుండి చూసేవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. రఘురామకృష్ణరాజు గారు పోరాటం చేస్తున్నారు, ఆయన చేసే పోరాటం వల్ల అవతల వ్యక్తులకి మీడియా కవరేజ్ వస్తుంది, లేకపోతే పొలిటికల్గా ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి రిలవెన్స్ పెంచుతున్నారు, అది ఆయన చేయి తగ్గ పని కాదు అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. నేను దాంతో ఏకీభవించను. ఎందుకంటే నేను ఒక ఎంపీ స్థాయిలో ఉన్నప్పుడు ఎంపీనే తీసుకుని వెళ్ళి అంత దారుణంగా హింసిస్తే వారికి శిక్ష పడకుండా వదిలేస్తే ఇంకా సాధారణ మానవుడి పరిస్థితి ఏమిటి అనే ఆలోచన అది కరెక్ట్ కాదు. అటువంటి ఆలోచన లేకుండా ఉండాలి అంటే నేను నా కేసుని పర్సూ చేయాలి. గట్టిగా పర్సూ చేస్తున్నప్పుడు ఆలస్యం అయినప్పుడు ఆలస్యం అవుతుందని చెప్పి నేను చెప్పాలి. చెప్పకుండా నేనేదో ఈగోకి వెళ్ళి ఏంటి ఆడి గురించి మనం పర్సూ చేసేది, ఆడి గురించి ఏంటి మనం మాట్లాడేది అని వదిలేస్తే అది లాంగ్ రేంజ్లో ఇంపాక్ట్ బ్యాడ్గా ఉంటుంది. కాకపోతే మీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ కాపుల్ని లేకపోతే ఎస్సీలని దూరం చేస్తానని చెప్పి ఆయన పనిగట్టుకుని ఊరూరా తిరుగుతున్నారు కదా. అది అతను ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి నాకు తెలిసి ఊరికి ఒకరిద్దరు కూడా అతని ఫేస్ చూసి ఓటేసే వాళ్ళు ఉండరు. అసలు అతను ఎవడో, అతనికి ఓట్లకి సంబంధం ఏంటి? ఇప్పుడు బ్లూ కోట్ వేసుకున్న ప్రతి ఓడు అంబేద్కర్ లాగా మహానుభావుడు కాలేడు కదా. మొన్న ఒక ఆయన బ్లూ కోట్ వేసుకుని ఎలక్షన్లో పోటీ చేశాడు, పేర్లు అనవసరం. 71 కోట్లు వచ్చినాయి లోకేష్ గారి మీద. 71 కోట్లు వచ్చినాయి. సో దే ఆర్ ఆల్ ఇన్సిగ్నిఫికెంట్. దాని గురించి ఆలోచించడం అనవసరం. ఏదో ఒడతోపులు ఈ ఓట్లు, ఇప్పుడు దళితుల ఓట్లు, మెజారిటీ ఆఫ్ ద దళిత్స్ దే వర్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. మొన్న కూడా 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి స్టేట్లో పర్సంటేజ్? 39.5 అయితే వచ్చింది. లిటిల్ లోవర్ దాన్ 40. మరి 40%లో ఆ ఓట్లు సిగ్నిఫికెంట్గా ఉండొచ్చు అని మీ అంచనా? ఉండొచ్చు కాదు, ఉన్నాయి. ఎందుకు? నేను మొన్న సుమారు 60,000 ఓట్ల మెజార్టీతో నెగ్గా. ఆ ఉండి చరిత్రలో ఒకసారి 36,000 ఓట్ల మెజారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. మొన్న గాలి నా వలన వచ్చిందని నేను అంటలా. బట్ అంతా 60,000 మెజారిటీ చరిత్రలో గతంలో వచ్చిన దానికన్నా రెట్టింపు మెజారిటీ వచ్చినప్పుడు కూడా ఏదైతే సరే ఇదే పెద్దపేట ఉంది, ఇప్పుడు ఈ గొడవ జరిగింది అంటున్నాను ఏరియా, ఇదే పెద్దపేట ఏరియాలో ఆ బూత్లో ఒక 700 ఓట్లు ఉంటే 650 ఓట్లు ఫ్యాన్ గుర్తుకొచ్చినాయి, నాకు వచ్చినాయి. చెదురు. సో అది రేపొద్దున సునీల్ కుమార్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి నేను చెప్తున్నానని చెప్పి ఆ 10 ఓట్లు కూడా ఏం బాగుంటున్నా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి వేయమని చెప్పి సునీల్ కుమార్ చెప్పాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి వేయొద్దని, ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డిని చూసేస్తున్నారా లేకపోతే ఇతను చూసేస్తున్నారా? పైగా జగన్మోహన్ రెడ్డి నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాడు. ఇతను క్రిస్టియన్ అయినప్పటికీ నేను క్రిస్టియన్ కాదని చెప్పి చెప్పుకుని తిరుగుతున్నాడు ఉద్యోగం పోద్దని. అర్థమైందా మీకు? క్రిస్టియన్ అయ్యుండి నేను క్రిస్టియన్ కాదని చెప్పుకుంటూ తిరుగుతున్న ఇతడి మాటలు వింటారా? మా తాత క్రిస్టియన్, మా తల్లి క్రిస్టియన్, మా తండ్రి క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట వింటారా వాళ్ళు? సరే వాళ్ళు ఎవరికి ఓటు వేసుకుంటారు అనేది అది వారి ఇష్టం అండి. ఎత్తడు వేయమన్న వాళ్ళకి మటుకు వేయరు అనేది సత్యం. ఓకే.
సో సార్ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ పండుగలకి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ ఇంకోటి చెప్తున్నా. నిన్న పివి సునీల్ కుమార్ అదేదో ఎయిమ్ అనే సంస్థ ఉంది కదా, ఆ గ్రూప్లో మెసేజ్ పివి ఏంటంటే, మీరందరూ ఎయిమ్ సభ్యులు మన సాటి దళిత క్రిస్టియన్లతో ప్రమాణం చేయించాలి. రఘురామకృష్ణరాజుకి కానీ రఘురామకృష్ణరాజుకి మద్దతు ఇస్తున్న ఏ పార్టీకి కానీ మేమెవరము ఓట్లు వెయ్యము అని క్రీస్తు ఎదుట ప్రమాణం చేయించుకోవాలి అని. నిజంగా అది ఫాలో అయితే జగన్మోహన్ రెడ్డి విల్ కమ్ డౌన్ ఫ్రమ్ 40 to 20. వీళ్ళకే ఓట్లు రావు, అది వేరే విషయం. వీళ్ళకి 71, 60 అవుతాయి. జగన్మోహన్ రెడ్డికి 40% నుంచి 20% వచ్చి, అంటే ప్రమాణం వాళ్ళేనా చేసుకునేది? మిగతావాళ్ళు కూడా ఆపోజిట్ కూడా పోలరైజ్ అవుతారు. మిగిలిన 80% ప్రమాణం చేసుకుంటారుగా. రఘురామకృష్ణరాజుకే ఓట్లు వేయాలి అని చెప్పి ఆ 80% ప్రమాణం చేస్తారుగా. నేను వాళ్ళకిలాగా బహిరంగంగా చేయించుకోమని అనకపోయినా మనసులో అయితే వాలంటరీగా వారే మనసులో అనుకుంటారుగా. సార్ ఇది ఒక యునిక్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు ఇందాక అన్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతల కాలం నాటి నుంచి క్రిస్టియన్స్ అని చెప్పి, ఆయనేమో ఉగాది ఇలాంటి పండగలకే అతనే అదే వేషంలో ఉంటే అసలుకే మోసం వస్తుందని చెప్పి హిందూ వేషం వేసుకుని మొదలుపెట్టాడు. ఈలోపు వీళ్ళు ఏదో దేవుని ఎదుట ప్రమాణం చేసి నన్ను ఐసోలేట్ చేస్తే, మరి గతంలో 60,000 మెజార్టీతో నెగ్గాను, రేపు నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తే 75,000తో నెగ్గుతాను, ఎంపీకి పోటీ చేస్తే 6 లక్షలతో నెగ్గుతాను. వాళ్ళు ఇది ఫాలో అయితే. సార్ స్పీకర్ గారు కానీ లేకపోతే మీరు కానీ పదే పదే చెప్పే మాట, అసెంబ్లీకి ఇన్ని రోజులు రాకపోతే లీగల్ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్న రూల్ ప్రకారం డిస్క్వాలిఫై అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 11 మంది బాయ్కాట్ చేస్తూ వస్తున్నారు. ఆ డిస్క్వాలిఫికేషన్కి ఇంకా ఎంత దూరంలో ఉన్నారు? అంటే 60 రోజులు కంటిన్యూస్గా రాకపోతే ఇంకా ఐ థింక్ ఇంకో 15 రోజులు మరి 10 రోజులు ఉండాలి. అంటే ఇప్పుడు మీడియాలో వస్తున్నట్టు కొంతమంది వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేస్తున్నారు, లేకపోతే అంటే సంతకం పెడితే మనం చేయగలిగేది ఏం లేదు. ఓకే, అలా ఒక 4-5 తప్పించుకుంటారా? ఏం లేదు, నేను అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా అది డిస్క్వాలిఫికేషన్ అనేది సపోజ్ ఈ లోపు వాళ్ళు లీవ్ సబ్మిట్ చేయొచ్చు. మేము రాలేకపోతున్నాము ఆరోగ్యరీత్యా అని లీవ్ అప్లై సబ్మిట్ చేశారు. అప్పుడు దాకా ఎవరైనా నాకు తెలిసి చేయలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సెషన్కి ఫస్ట్ గవర్నర్ అడ్రస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు వచ్చి అది అయ్యాక వాకౌట్ చేయడం ఏదో చేస్తున్నారు కదా. గవర్నర్ అడ్రస్ కన్సిడర్ చేయరు. ఓకే, ఆ రోజు అటెండెన్స్ ఉండదు నార్మల్గా. ఓకే సార్, మీరు పదే పదే ఈవెన్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కూడా వైఎస్ఆర్ గారు మీకు ఎంత క్లోజు, లేకపోతే ఆయన మీకు ఎంత ఫేవరెట్ పాలిటీషియన్ అనేది మీరు పదే పదే చెప్తూనే ఉంటారు. బట్ ఏ కారణంగా జగన్ గారితో ఆ క్వాలిటీస్ మీకు కనపడలేదంటే? ఇప్పుడు తండ్రి క్వాలిటీస్ కొడుకు రావాలని ఏముందండి, రాలేదు. ఏమీ రాలేదంటారా? ఆయనకున్న మంచి క్వాలిటీస్ అయితే ఏమీ రాలేదని నేను. సార్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి మీరు చాలా ఆప్తులు. ఇప్పుడు రెడ్డి గారికి ఆప్తున్నాయి డౌట్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆస్తుల కోసం కంపెనీస్ లా ట్రిబ్యునల్కనో కంపెనీస్ దానికనో తిరుగుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో కొంచెం పెద్దరికంగా ఏదైనా పెద్ద మనసు చేసుకుని చెప్పడానికి ఏదైనా ట్రై చేశారా? లేదండి, అది మీ ఫ్రెండ్ కొడుకు మీ మాట కూడా వినరంటారా? లేదు, మాకు ఆయనకి అంత మాట వినే పరిస్థితి ఉంటే ఇలాగ చావు అంచుల దాకా వెళ్ళి వచ్చే పరిస్థితి నాకెందుకు ఉంటుంది? షర్మిల గారితో కానీ లేకపోతే విజయలక్ష్మి గారితో కానీ ఎప్పుడన్నా మాట్లాడారా ఈ మధ్యకాలంలో? నాకు వాళ్ళతోటి షర్మిల చాలాసార్లు మేము ఫంక్షన్లో కలుస్తూ ఉంటాం, కలిసినప్పుడు ఆత్మీయంగా పలకరించుకుంటూ ఉంటాం. అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఆప్తులు అందరికీ
ఆయన ఆస్తులు ఎలా పంచాలనే దాని మీద సగం సగం ఇవ్వాలనే దాని మీద చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉందని చెప్పి మొన్న ఈ మధ్యనే ఒక ఎఫిడవిట్ కూడా విజయలక్ష్మి గారు రిలీజ్ చేశారు. మీకేమన్నా అండర్స్టాండింగ్ ఉందో దాన్ని బట్టి ఆయన ఎలా ఆస్తులు పంచాలి అని అనుకున్నారు అనే దాని ఆస్తులు పంచాలి అన్న దాని మీద నాకు అవగాహన లేదు. అది నిజంగా ఏదైనా ఉంటే వాళ్ళు అన్న చెల్లెళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే బాగుండేది. అంటే రాజకీయాలన్నీ పక్కన పెడితే రఘురామకృష్ణరాజు గారికి వైఎస్ఆర్ గారి పిల్లలు ఇలా ఓపెన్గా మీడియా ముఖంగా కానీ లేకపోతే కోర్టుల్లో కానీ కొట్టుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా నాకైతే వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పిల్లలు ఈ రకంగా ఆస్తి తగాదాల్లో పడటం అనేది డెఫినెట్గా యాజ్ అన్ ఇండివిజువల్. మీకేమన్నా అండర్స్టాండింగ్ ఉందా ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? లేదండి, అది ఇది అన్ని ఇండివిజువల్ పర్సెప్షను. సో దాన్ని వీఆర్ నాట్ జడ్జెస్. అంటే జనరల్గా నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఈజీగా మీకున్న రాజకీయ విభేదాల కారణంగా జగన్దే తప్పు అని అనేయచ్చు. బట్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటి? రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనేనా? కాదండి, అంటే ఏ కుటుంబంలో అయినా ఇలాగా తగాదాలు పడటం దురదృష్టం. అది నేను ఇన్ జనరల్, జగన్ మేబీ మై పొలిటికల్లీ హీ మేబీ డెఫినెట్లీ ఈజ్ మై అపోనెంట్. ఐ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ మై ఎనిమీ. సరే, అతను డెఫినెట్గా నన్ను ఆ రోజైతే చంపాలని చూసిన మాట నిజం, అందులో ఎటువంటి సందేహం నాకైతే లేదు. ఆ రోజు నేను బ్రతకటం డెఫినెట్గా వెంకటేశ్వర స్వామి దయతోనే బతికాను అనేది ఈ రోజుకి నా విశ్వాసం. బట్ లీవింగ్ ఆల్ దట్ అపార్ట్, నౌ వీఆర్ నాట్ ఎనిమీస్, వీఆర్ డెఫినెట్లీ పొలిటికల్ అపోనెంట్స్. ఎక్కడైనా కుటుంబంలో అటువంటి డిఫరెన్సులు రావటం దురదృష్టం. అది ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా అవుట్ ఆఫ్ కోర్ట్ వాళ్ళు కూర్చుని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. దట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. రాజకీయంగా ఉంటే రాజకీయంగానే మనం మాట్లాడుకోవాలి. నీ విధానాలు నువ్వు చెప్పు, నీ విధానాల్లో తప్పులు ఉంటే నేను చెప్తాను, నా విధానంలో తప్పు ఉంటే నువ్వు చెప్పు. బట్ అది మానేసి పర్సనల్ వెంజెన్స్ అనేది అది సమంజసం కాదు. ఆ తప్పు అతను చేశాడు. అతను చేసిన తప్పుని మళ్ళీ నేను కూడా ప్రొవోక్ చేస్తే అది నాకు అది తప్పు అని చెప్పే అర్హత నాకు ఉండదు. సార్, నిన్న పేర్నాని గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎలా అయితే 23 సీట్ల నుంచి 154 సీట్లకు వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్ల నుంచి 170 సీట్లకి రావడానికి కష్టమేమీ కాదు అంటున్నారు. ఒక గ్రౌండ్ లెవెల్ అబ్జర్వెంట్గా మీకు ఏంటి మీ ఉద్దేశం? జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఈ రోజుకి ఉన్న గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అన్నది లేదు. ఓకే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే అదే గాలి ఖచ్చితంగా ఏదో ఒక సీట్ అటు ఇటు అయితే అవ్వచ్చు, 164 160 అవ్వచ్చు, లేకపోతే ఇంకో 2-3 పెరగవచ్చు తప్ప ఇవాళకి పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పబ్లిక్లో మేము తిరుగుతున్నాం, పీపుల్ ఆర్ హ్యాపీ. ఎంత అప్పులు ఊబిలో కొట్టుమిట్టాడుతున్నా ఏదైతే మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ఆల్మోస్ట్ శక్తికి మించి ఫుల్ఫిల్ చేస్తున్నారు. పబ్లిక్ దే ఆర్ క్వైట్ హ్యాపీ. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఈ మూడు కలవటం అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు చివరిలో చాలాసార్లు చెప్పారు. చాలాసార్లు ఎవరో వీళ్ళు కలుస్తారో లేదో వీళ్ళకే డౌట్లు ఉన్నప్పుడు, ఏంటంటే నువ్వు అలా చెప్పేస్తున్నావు, అసలు మాకు ఇక్కడేమీ లేదని వీళ్ళు కూడా అన్నప్పుడు, మీరు కలవటం చారిత్రక అవసరం, కంపల్సరీగా కలవాలి, నేను కలుపుతాను, మీరు కలిసే పోటీ చేస్తున్నారని చెప్పి డంకా బజాయించి వాళ్ళతోటి మాట్లాడతాం కాదు, పబ్లిక్లో కూడా మాట్లాడారు. పబ్లిక్లో కూడా మాట్లాడాను. సరే, చివరిలో అసలు నాకు ఈ కూటమి సీట్ ఇస్తుందా లేదా అనే పరిస్థితికి వెళ్ళాం, అది వేరే విషయం. బట్ ఈ మూడు కలవటం అనేది అవసరం. ఆ మూడు కలిసి ఉన్నాయి.
ఈ మూడు కలిసి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వాళ్ళు అనుకుంటున్న ఇది జరిగే అవకాశం ఇప్పట్లో అయితే లేదు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అధికారంలోకి వస్తాం, ఆబ్వియస్లీ ఎవరైనా అలాగే చెప్తారు, అలా అనుకోకపోతే వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉండలేరు. చేయలేరు. అవును. అండ్ మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే ఇది చేస్తాం అది చేస్తాం అని అన్న కూడా చెప్పేస్తున్నారు ఓపెన్గా. ఒకవేళ అదే కనుక జరిగితే ఫస్ట్ టార్గెట్ రఘురామకృష్ణరాజు గారు అవడం అనే దాంట్లో ఎలాంటి డౌటు లేదు. మరి ఆ భయం ఏం లేదా మీలో? అసలు అతను ఇంకొక 15 ఏళ్ళు ఖచ్చితంగా పదవిలో ఉంటాడు అనుకున్న 9వ నెలలోనే పోరా నువ్వెంత అన్నావు, నేను ఒక్కడనే. ఈ మిగిలిన సోకాళ్ళ నాయకులందరూ ఎప్పుడు వచ్చారు లెక్కెట్టుకోండి. ఎలక్షన్స్ పీరియడ్ చూసుకోండి. ఫస్ట్ 3 ఇయర్స్ అతను ఇంకో 15 ఏళ్ళు ఉంటాడని అందరూ అనుకున్నారు. ఫస్ట్ 9 మంత్స్ అయితే అసలు ఎవరికి అనుమానం కూడా లేదు. బట్ నేను నా పాలసీ ప్రకారం తెలుగు భాష మీద అతని విధానం, తిరుపతి ఆస్తుల మీద అతని విధానం, ఇలాంటి విధానాల మీద ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఓపెన్గా సూచన చేస్తే శిక్షిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అందరూ దడెత్తిపోయిన రోజుల్లో కూడా అపోనెంటే మాట్లాడటానికి భయపడిన రోజుల్లో, అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళే మాట్లాడటానికి భయపడిన రోజుల్లో అదే పార్టీలో ఉండి అప్పటికి అతనికి నాకు రీజనబుల్ రిలేషనే ఉంది, బాగానే మాట్లాడుకునే వాళ్ళం. ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నేనే కలిసేవాడిని, మేమే చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు కూడా నేను తప్పనే చెప్పా. అప్పుడు కూడా తప్పని చెప్పడానికి నేనేం భయపడలేదు. బట్ అప్పుడు అతను ఖచ్చితంగా ఇంకో 3 సార్లు ఉంటాడనే పరిస్థితుల్లోనే సరే. తర్వాత కాలక్రమంగా అతను నేను మాట్లాడినందువల్ల కావచ్చు, ఇంకెవరో మాట్లాడినందువల్ల కావచ్చు, అన్నీ కలిపి కారణం కావచ్చు, ప్రజల నిజం తెలుసుకున్నందువల్ల కావచ్చు, ప్రజలకు నిజాలు చెప్పినందువల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్రాఫ్ డిటీరియేట్ అయింది, అతను ఓడిపోయాడు. ఇప్పుడు మీరన్నట్టు ఇవాళున్న పరిస్థితుల్లో కూటమి సంఘటితంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఓ పక్క డెవలప్మెంటు, అభివృద్ధికి కూడా ఏదో పాపం ఆయన తంటాలు పడి ఈ సంక్షోభ సమయంలో కూడా చేసే ఈ సంక్షేమం ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్కే దారితీస్తుంది తప్ప మళ్ళీ ఆ పరిపాలనని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు. 164 సీట్లతో మీ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ టీడీపీ జనసేన ఎంపీల సపోర్ట్ మీద ఆధారపడి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్ గారి కేసుల్లో ఏమాత్రం మూమెంట్ లేదు. సరే, అది మూమెంట్ సంగతి పక్కన పెడితే ఆయన బెయిల్ ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే కోర్టుకి రావాలనే ఒకటి ఉంటే, నేను చీఫ్ మినిస్టర్గా బిజీగా ఉన్నాను కాబట్టి రాలేదని ఒక ఎక్సెప్షన్ తెచ్చుకున్నారు ఆయన. ఆ ఎగ్జంప్షన్ కూడా ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ కూడా కాదు, దాన్ని కూడా క్యాన్సిల్ చేయించలేని పరిస్థితుల్లో ఉందంటే ఇంకా బీజేపీ తన ఆప్షన్స్ని ఓపెన్గా పెట్టుకుందని అనుకోవాలి. అంటే ఇక్కడ ఒకటండి, అంటే కోర్ట్స్ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాయి, కోర్టులను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కదా. అంటే గవర్నమెంట్ మీదైనంత మాత్రాన కోర్టులు మీరు చెప్పినట్టు వినాలనే ఉంది. బట్ స్టిల్ అంటే చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, దాన్ని అతను అత్యంత సమర్థవంతంగా వాడుకోగలుగుతున్నాడు. మంచి లాయర్లని, పెద్ద లాయర్లని, ఎక్కువ డబ్బు ఛార్జ్ చేసిన లాయర్లని అతను పెట్టుకొని చట్టంలో ఉన్న ఆ లూప్ హోల్స్ అనుకోండి, లేకపోతే చట్టంలో ఉన్న పాయింట్లని తనకు అనుగుణంగా అతను మలుచుకోగలుగుతున్నాడు. సో అది ఒక రకంగా ప్రభుత్వం ఏమీ చేయలేకపోవటం అంటే మీరు నెగిటివ్ యాంగిల్లో ఆలోచిస్తున్నారు. నేను కోర్టులు అంటే మీరన్న మాట కరెక్టే, కానీ ఎక్కడన్నా అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపించినప్పుడు దాని మీద సీరియస్గా పర్స్యూ చేసి పెద్ద లాయర్లను పెట్టి
ఆ సొమ్ము రికవర్ చేయడం అనేది కూడా ప్రభుత్వం బాధ్యతే కదా సార్. అవునండి, అది ముందు అది ప్రూవ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు కదా ఇంకా. అసలు ఇప్పటికి ఇంకా హీరింగ్కే కూడా స్టార్ట్ అవ్వలేదు కదా సార్, ఏ డిస్మిస్. అవునండి, స్టార్ట్ అవ్వలేదు. ఇది కూడా ప్రశ్నించిన ఒకే ఒక్కడు భారతదేశంలో. కేసు కూడా వేశారుగా మీరు. నేను ఒక్కనే కొన్ని లక్షలు తగలేసుకున్నా ప్రశ్నించి, ఆ కేసులు పోయినాయి. సో కాబట్టి అంటే ఈ కేసులు ఇంకెప్పటికీ ఇంతేనా? అంటే ఏమో భారతదేశంలో ఇలాంటి కేసుల పరిస్థితి ఇంతేనా? కోర్టులో మనం కేసు వేయగలం, తీర్పు వచ్చిన తర్వాత మనకి ప్రశ్నించే హక్కు లేదు. నేను న్యాయ వ్యవస్థకి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తిని. యూ కెన్ ఫైల్ ఎ కేస్ ఇన్ ది కోర్ట్, తీర్పు వచ్చిన తర్వాత తప్పు తీర్పు చెప్పాడు అని మీరు అప్పీల్కి వెళ్ళగలరు తప్ప నిర్ణయించలేరు. బజార్లో పడి ఇప్పుడు సునీల్ కుమార్లు ఇంకెవరెవరో కామెంట్లు చేస్తున్నారు చూసారా, మన సుప్రీంకోర్టు చెప్పింది తప్పని. అలాంటి కామెంట్లు నేను ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేయను. నేను ఓడిపోయిన కేసుల్లో కూడా. బట్ ఈ కేసుల గురించి వీటి గురించి ప్రశ్నించిన ఒకే ఒక్కడు భారతదేశంలో ఎవడైనా ఉన్నాడు అంటే డబ్బులు తగలేసుకుని, అది నేను ఒక్కనే. మీరు అన్న ప్రశ్నలన్నీ అంటే మీరు ప్రశ్నించే క్రమంలో మీకు అందాల్సిన సపోర్ట్ అందిందా? నేను ఒంటరి పోరాటం నాది ఎప్పుడు. నాకు ఎవరు సపోర్ట్ లేదు. నా పోరాటం ఎప్పుడు ఒంటరి పోరాటమే. సో మీరు చెప్పింది యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఫైట్ చేశా. కేసుల్లో నాకు అనుకూలంగా ఫైనల్గా డిసప్పాయింట్మెంట్, వాళ్ళ పని వాళ్ళు చేస్తారులేవా అన్నారు. సో నేను కామెంట్ చేయలేను. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద ఇంకెవడైనా నోటికి వచ్చిన కామెంట్ ఎవడైనా చేస్తాడేమో, చేయగలరేమో, కానీ ప్రశ్నించిన ఒకే ఒక్కడిగా ప్రశ్నించి లక్షలు కోల్పోయి నా లక్ష్య సాధనలో లక్షలు కోల్పోయిన వ్యక్తిగా నేను కోర్టు తీర్పు వచ్చేసిన తర్వాత నేను మాట్లాడితే తప్పు అవుతుంది. దారిని పోయేవాడు, గాలికి మాట్లాడేవాడు మాటలను ఎవడో పట్టించుకోడు. నేను మాట్లాడాను కాదు, నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఐ కాంట్ మేక్ ఎనీ కామెంట్ ఎయిదర్ ఆన్ ద గవర్నమెంట్ ఆర్ ఆన్ ద కోర్ట్స్. నేను ఇది కూడా ఈ కేసులు ఎప్పుడు డిప్యూటీ స్పీకర్ అవ్వకముందు నేను ఫైల్ చేసి వేసా. తర్వాత ఇప్పుడు వేయను నేను, అప్పుడు వేసా. సో నేను నా స్థానం ఏంటి, నాకు గౌరవప్రదమైన స్థానం ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడే అవకాశం ప్రస్తుతం నాకు లేదు. అందుకే ఇచ్చారేమో మీకు అది. ఏమో ప్రస్తుతం నాకు లేదు కాబట్టి నేను దేవుడికి పూజించే హక్కు నాకు ఉంది. అది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా ఎక్కడున్నా. అందుకని ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో సాక్షి పేపర్లో రాముణ్ణి పట్టించుకునేవాడు లేడు, రఘురామ అని అక్కడ టైటిలే రఘురామ అని అంటే చిన్నప్పుడు నాకెందుకు పెట్టారో ఆ పేరు చూసి స్పందించానా, ఎందుకు స్పందించాను, రఘురామ నీకు దిక్కెవరన్నారు. సో అందుకని చెప్పి నేను అది నాకు డైరెక్ట్గా సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వడం అయింది. సో కాబట్టి నేను నాకున్న ఈ లిమిటెడ్ పరిధి దృష్ట్యా నేను అన్నిటిలో ఏలు పెడతానికి లేదు, పెట్టను. గతంలో ఉట్టి ఎంపీగా ఉన్నప్పుడు ఎవరికి రాని ఆలోచనలన్నీ నాకు వచ్చి, ఎవడో తినని దెబ్బలు నేను తిన్నాను, ఎవరో వేయని ప్రశ్నలన్నీ నేను వేసాను. అందులో కొన్ని పనికొచ్చి ఉండొచ్చు, కొన్ని పనికిరాని ఉండొచ్చు, ఏదైనా ఆ ఫేజ్ వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చారు కాబట్టి ఇందులో నేను దూరగలిగిన సబ్జెక్ట్స్ తక్కువ, దూరి మాట్లాడగలిగే సబ్జెక్ట్స్ ఇంకా తక్కువ కాబట్టి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది కూడా ఇలాంటి క్వశ్చనే. 2024 ఎలక్షన్స్లో మీ అందరికీ కూడా ప్రధానమైన అస్త్రం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. దానికి వాళ్ళ అమ్మాయి, వాళ్ళ సతీమణి కానీ లేకపోతే షర్మిల గారు కానీ విస్తృతంగా మాట్లాడారు, న్యాయం జరగాలని చెప్పి పోరాడారు కూడా.
బట్ ఇప్పుడు చూస్తే ఆ కేసు 2 ఏళ్ళు అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి. ఆ కేసు ఆల్మోస్ట్ సీబీఐకి వెళ్ళింది. సీబీఐ ఏమో ఇంతకు మించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమీ లేదని కోర్టులో ఎఫిడవిట్ ఏసింది. చూస్తే అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వని పరిస్థితి. అంటే అది ఎస్టాబ్లిష్ అయితే అవ్వలేదు కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారో అందరికీ తెలుసు. సో అది కాదు కదా సార్, మరి న్యాయం జరగడం అంటే అది కాదు కదా. అంటే సో అందుకనే నేను కామెంట్ చేయలేను దాని మీద. అది న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనే దాని మీద నేను కామెంట్ చేయలేను, చేయకూడదు. కానీ అది ఏమి జరిగింది, ఎందుకు జరిగి ఉంటుంది, వెనుక ఎవరున్నారు అనేది అందరికీ తెలుసు. మామూలుగా కొన్ని పైన దేవుడికి తెలుసు అంటారు. పైన దేవుడికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. సో అందరికీ తెలిసిన దాని మీద మళ్ళీ అది కరెక్ట్గా శంఖంలో పోస్తానే తీర్థం అంటే అన్ని తీర్థాలు శంఖంలోకి వెళ్ళవు. సార్ మీరు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. మీరు మీ ఇల్లు మొత్తం చూస్తే అన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహాలే ఉన్నాయి. లడ్డూ విషయంలో మీరు తిరుపతి కూడా చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తారు. లడ్డూ విషయంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ తీసుకొచ్చి చెప్పారు. ఇప్పుడు సిబిఐ తాలూకా రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ లేదు, ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చేమో, కాకపోతే కల్తీ జరిగిందని క్లియర్గా, అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేశారు, ఆ నెయ్యితో లడ్డు చేశారు అనేది క్లియర్గా చేసింది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ లేదు అనేదే ఏదో అశ్వత్థామ అతహ అన్నట్టు, అది యానిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి కల్తీ గురించి మాట్లాడకూడదు అన్నట్టుగా ఒక క్యాంపెయిన్ రన్ చేస్తుంది ఆ లడ్డు విషయంలో. దాన్ని ఎదుర్కోవడంలో టీడీపీ లేకపోతే మీ మిత్రపక్షాలు ఫెయిల్ అయినాయి అని అనుకోవచ్చా? కల్తీ జరగలేదు, కల్తీ జరగలేదు, కల్తీ జరగలేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, అసలు పాలే లేకుండా తయారు చేసిన నెయ్యితో చేసిన లడ్డూలు అసలు కల్తీయే లేదన్నట్టు చెప్తున్నారు. యానిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి అసలు ఇది చంద్రబాబు నాయుడు గారి తప్పు, అసలు అది అలా అనకూడదు, ఇది రాజకీయం చేశారు, అది ఇది అని కార్నర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీరు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, నా ఇంట్లో ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కనపడుతున్నాయి, స్పష్టంగా కనపడుతూనే ఉంటాయి. నా సెల్ ఫోను స్క్రీన్లు అన్నీ అయ్యి ఉంటాయి. నేనేంటంటే వెంకటేశ్వర స్వామి మీద అచంచల విశ్వాసం ఉన్న భక్తుడిగా ఏది జరిగినా తప్పు చేసిన వాడిని ఈ విషయంలో ఆ స్వామే శిక్షిస్తాడు తప్ప మనం నిమిత్త మాత్రులు అనే పరిపూర్ణమైన నమ్మకంలో నేనున్నా. అందుకనే మీరు ఈ క్షణం వరకు కూడా ఆర్ ఈవెన్ ఇప్పుడు కూడా నేను ప్రతి దాని మీద స్పందించే ఒక వ్యక్తిగా తిరుపతి గురించి నేను అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడాల. దట్ డజంట్ మీన్ ఐఎమ్ సపోర్టింగ్ సమ్వన్ ఆర్ ఐఎమ్ అగేన్స్ట్ సమ్వన్. వెంకటేశ్వర స్వామికి దోషం చేసిన వాళ్ళు మామూలుగా తప్పు చేస్తే వచ్చే జనంలో శిక్షించబడతారు అని అంటారు కదా. వెంకటేశ్వర స్వామికి దోషం చేసిన వాళ్ళు తక్షణం శిక్షించబడతారు. సో ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరు శిక్షించబడ్డారో, అది ప్రజల చేత శిక్షించబడ్డారా, దేవుడి చేత శిక్షించబడ్డాడా అనేది వారి వారి మనస్సాక్షిగా వదిలేయాలి తప్ప మనం మాట్లాడటం అనేది, అసలు వెంకటేశ్వర స్వామి వారి విషయంలో సాధారణ మానవుడు ఏలెట్టడం అనవసరం. తప్పు చేసిన వాడిని ఆయనే కనిపెట్టి, సరే ఒక సామాన్య భక్తుడుగా చెప్పండి సార్, నేను ఒక మాట చెప్తున్నా. మీరు చాలాసార్లు తిరుపతి వెళ్ళే ఉంటారు కదా, ఆ టైంలో ఉంటారు, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి వెళ్తారు, 3 నెలలకు ఒకసారి వెళ్ళే ఉంటారు. అప్పుడు లడ్డూకి ఇప్పుడు లడ్డూకి డిఫరెన్స్ ఉందా? చాలామంది అనుకుంటున్నట్టుగా అంటున్నట్టుగా. నేనైతే ప్రతి పార్లమెంటు సెషన్కి ఎంపీగా ఉన్న 5 సంవత్సరాలు, ప్రతి పార్లమెంటు సంవత్సరానికి 3 సెషన్లు 4 సెషన్లు ఉంటాయి కదా, ప్రతి సెషన్కి నేను తిరుపతి లడ్డు అందరికీ ఇచ్చేవాడిని. ఇప్పుడైనా బాధపడుతున్నారు? తిరుపతి లడ్డు కాదండి, తిరుపతి లడ్డు అది ప్రసాదంగా భావించి తింటారు కానీ
దాన్ని స్వీట్గా ఎవడో భావించడం. అవును. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి వచ్చింది అంటే కల్తీ అన్నది ఎవడో చేయకూడదు. బట్ నేననేది ఆ తిన్నవాడు అది భలే ఉందరా, టేస్టీగా ఉందని ఎవడో తినడం. వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీరు ఏది ఇచ్చినా ప్రసాదం కలగద్దుకుంటారు, వేసుకుంటారు, నోట్లో వేసుకుంటారు. స్వామి చల్లగా చూడు నీ ప్రసాదం తిన్నాను అనుకుంటాడు తప్ప అది తీగా ఉందా, ఉప్పగా ఉందా, చప్పగా ఉందా అని నిజమైన భక్తుడు ఎవడో ఆలోచించడు. సో నేను ఒక నిజమైన భక్తుడిగా అప్పుడు ఎలా ఉంది టేస్టు, ఇప్పుడు ఎలా ఉంది టేస్టు గురించి అసలు నేను మాట్లాడను. ఓకే. అది ఎందుకంటే నేను భక్తుడిని, నేను అది ప్రసాదంగానే తింటాను తప్ప ఒక స్వీట్గా తిన్నాం. ఒక స్వీట్గా తినాలి అంటే అది స్వీట్గా ఉందా, హాట్గా ఉందా, ఘాటుగా ఉందా అనే ఆలోచన. అది ఏదైనా కానీ భగవంతుడి ప్రసాదం అని చెప్పి నాకు వచ్చిన దాన్ని నేను భగవంతుడి ప్రసాదంగా తిన్నాను అంతే. సార్ ఇప్పుడు అసెంబ్లీలో అమరావతి గురించి ఒక తీర్మానం చేసి పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒక మాట అంటున్నారు, ఈ ఇష్యూ అనేది 2 జిల్లాలకు సంబంధించిన ఇష్యూవే, మిగతా జిల్లాలలో ఆ సెంటిమెంట్ అమరావతి సెంటిమెంట్ అయితే లేదు అనేది వాళ్ళు అప్పుడు వాదన, ఇప్పుడు వాదన. ఏంటి ఇప్పుడు అవుట్ సైడ్ 2 జిల్లాల్లో ఉన్న ఒక శాసనసభ్యుడిగా మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అమరావతి సెంటిమెంట్ ఏ మేరకు? వెస్ట్ గోదావరి జిల్లాలో ఏంటి మొత్తం నాకున్న అంచనా ప్రకారం రాష్ట్రానికి ఒక చక్కటి రాజధాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఉండాలి అనేది ప్రతి వ్యక్తి ఆలోచన. అది ఈ జిల్లాలో ఉన్నోడికి ఆలోచన ఉంటుంది, పక్క జిల్లాలో ఉన్నోడు సంకుచిత స్వభావంతో ఉండి నాకేంటి అని ఆలోచిస్తాడా అని నేనైతే అనుకోవట్లా. అది కేవలం సంకుచిత స్వభావం ఉన్నవాడు ఎవడన్నా అలాంటి మాటలు మాట్లాడితే మాట్లాడాలి తప్ప ఎవడో కూడా అలా అనుకోడు. రాజధాని అనేది ఒక చోటే ఉంటుంది, అన్ని జిల్లాల్లోనూ ఉండదు రాజధాని. సో అంత తెలివి తక్కువ ఎవరు లేడు. సో రాజధాని అనేది అటు అనంతపురం వాడికి ఇటు శ్రీకాకుళం వాళ్ళకి అందరికీ కూడా ఆల్మోస్ట్ ఈక్వి డిస్టెన్స్లో ఉండి ఒక నదీ తీరాన ఉండి ఒక మంచి ప్రాంతాన్ని ఎంతో స్టడీ చేసి ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన ప్రదేశాన్ని డెవలప్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది కూడా 2 నగరాల మధ్యన ఇది నిర్మించి ఈ నిర్మించబోయే నగరం ఆ 2 నగరాలతో కలిపితే ఒక మహానగరంగా మారే పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి గ్రోత్ ఇంజిన్ లాగా ఉంటుంది. తెలంగాణకి హైదరాబాద్ ఎలా అయిందో అనే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒక 100% అద్భుతమైన ఆలోచన. ఏదైనా సరే ఎడ్డెమ్మంటే తెడ్డెం అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఎడ్డెమ్మంటే తెడ్డెం అనేవాళ్ళు మీరు అన్న పార్టీలో కొంచెం ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉన్నప్పటికీ కూడా మనస్సాక్షిని చంపుకొని సాక్షిని నమ్ముకొని మాట్లాడవలసిన అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే. మీలో మంచి రైటర్ కూడా ఉన్నారు సార్. అయితే సార్ లోకేష్ గారు సీఎం అవుతారు అన్నట్టుగా చాలాసార్లు ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. సరే ఇప్పుడు అవుతారా, ఈ టర్మ్లో అవుతారా, లేకపోతే తర్వాత అవుతారా అనేది ఎప్పుడోకప్పుడు జరిగే విషయం అని చెప్పి చాలామంది నమ్మకం, అది కనిపిస్తుంది కూడా. బట్ జనసేన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని కోరిక వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఉండొచ్చు. ఒకవేళ లోకేష్ గారిని సీఎంగా ప్రొజెక్ట్ చేసినా లేకపోతే ఇండక్ట్ చేసినా ఆ యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలా శ్రేణుల దగ్గర నుంచి? నో కామెంట్. ఓకే. మీరు ఎలక్షన్ మొత్తం కూడా క్యాంపెయిన్ ఏం జరిగిందంటే కార్యకర్తలకి న్యాయం చేస్తాం, లేకపోతే బిల్లులు క్లియర్ చేస్తాం, లేకపోతే ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేస్తాం, ఒక సంవత్సరంలో రెడ్ బుక్ అనో ఇంకోటనో చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తుంటే ఈ బిల్లులు క్లియర్ అవుతున్నాయా, కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారా? డెఫినెట్గా బిల్లులు అనేది క్లియర్ అవుతున్నాయి గ్రాడ్యువల్గా అందరికీ కూడా. అక్కడ కార్యకర్తలనే కాదు, పనిచేసిన వాళ్ళు, అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, గ్రాడ్యువల్గా అందరికీ కూడా బిల్స్ అన్నీ అయితే పేమెంట్లు అవుతున్నాయి.
అది గతంలో అయితే ఒక పార్టీ వాళ్ళకి ఇచ్చి వేరే పార్టీ వాళ్ళందరినీ ఆ కులం ఏదన్నా పేరు చివర ఆ కులం ఉంటే వాళ్ళకి బిల్లులు ఆపడం జరిగేది. అలా కాకుండా నిష్పక్షపాతంగా అందరికీ సమభావంతోనే పేమెంట్లన్నీ ఇస్తున్నారు. కార్యకర్తలు హ్యాపీ. ఫస్ట్లో ఒక 4-5 నెలల్లో ఈ పదవుల డిస్ట్రిబ్యూషన్ ఆలస్యం అయినప్పుడు కొంత కేడర్లో కాస్త అసంతృప్తి ఇనిషియల్గా వచ్చిన మాట వాస్తవం. ఎప్పుడైతే పదవులన్నీ కూడా టకాటక అందరికీ ఇచ్చేశారో ఆ కార్యకర్తల్లో ఉన్న ఆ కాస్త అసంతృప్తి కూడా పూర్తిగా తొలగిపోయింది. ప్రజలు ఇందాకే చెప్పాను కదా, పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కార్యకర్తలు స్టార్టింగ్లో కొంచెం ఆలస్యం అయినప్పుడు పదవుల పంపకంలో కొద్దిమంది కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు అది కూడా సమూలంగా అలాంటి డిసప్పాయింట్మెంట్ కూడా ఏమీ లేదు. కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు ఇంకా సంతోషంగా ఉన్నారు. సో కాబట్టి కూటమి పాలనకి బాబు గారి నాయకత్వంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా ప్రగతి పదంలో వెళ్తాను. సార్ 2 సంవత్సరాలు కూడా కాకముందే అపోజిషన్ పార్టీ 11 సీట్లకు పడిపోయిన పార్టీ రప్ప అంట ఓపెన్గా బెదిరిస్తున్నారు. ఆ కింద స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా క్లియర్గా డైరెక్ట్గా కెమెరాల ముందే బెదిరిస్తున్నారు. దీన్ని ఏమనుకోవాలి? సంయమనం. ఇప్పుడు ఒక సస్పెండ్ అయిన ఆఫీసరు నేను పలానా కులవాణ్ణి అంటే ఇంకా సర్వీస్లో ఉన్నాడు, సస్పెండ్ అయ్యాడు, అరకోట వేసుకుని నేను పలానా కులవాణ్ణి సీఎం చేస్తాను, పలానా కులవాణ్ణి డిప్యూటీ సీఎం చేస్తాను, నేనే అవ్వక్కర్లేదు, ఆ పేరు చివర కుమార్ అని ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని ఏదో 3 కుమార్ పేర్లు చెప్పి ఆయన నేను డిప్యూటీ సీఎం చేస్తాను అని అంటే కూడా నా కేసులో A1గా ఉన్నా కూడా ఇప్పుడు దాకా ఏం చేయలే. అంటే అది సంయమనం. సో సంయమనాన్ని అంటే రాజకీయాల్లో ఈరోజు అంటే అంటే మనం సంయమనం పాటించే కొద్దీ అంటే సంయమనాన్ని అభినందించాలా అభిశంసించాలా అన్నది వేరే విషయం. కానీ డెఫినెట్గా రాజకీయ నాయకుడికి సంయమనం అవసరం. అది మరీ మోతాదు మించకూడదు. సో డెఫినెట్గా ప్రస్తుతానికైతే మోతాదు మించలేదనే సంయమనం నేను అనుకుంటున్నాను. ఇలాగా నేను చాలాసార్లు ఓపెన్గానే చెప్పా, ఒక సర్వీసులో ఉన్న అధికారి ఇలా నోటుకొచ్చినట్టు అచ్చోసిన ఆంబోతుల్లాగా మాట్లాడుతూ ఉంటే దే హ్యావ్ టు బి డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్. బట్ అందరికీ నాకున్నంత ఆవేశం ఉండాలని లేదు. అంటే నా ఆవేశంలో తప్పు ఉండొచ్చు కూడా. బట్ సంయమనం అనేది డెఫినెట్గా లాంగ్ రన్లో నాయకుడికి మంచిదేనేమో. సంయమనం అనేది నాయకుడికి మంచిదనం. అంటే చాలా మంది సంయమనాన్ని చేతగానితనం అని కూడా అనుకుంటారు కదా, అనుకుంటారు. అలా రాజకీయాల్లో మరీ అనుకుంటారు. అలా అనుకునే ప్రమాదం ఉన్నప్పటికీ బట్ చరిత్ర తిరిగేస్తే ఇవాళ గాంధీ గారు ఒక గొప్ప లీడర్ అయ్యాడంటే ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టాడు కాబట్టి ఆయన జాతిపిత అయ్యాడు. అంటే ఇప్పుడు అలాగా కొందరు గాంధీని ఫాలో అవుతారు, కొందరు బోసుని ఫాలో అవుతారు. మా ముఖ్యమంత్రి గారు గాంధీని ఫాలో అవుతారు, నేనేమో బోసుని ఫాలో అవుతాను. సో బోస్ దెబ్బతినేసాడు, అలాగే నేను పొలిటికల్గా దెబ్బతిన్నా. సో అంచేత ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం కరెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు కార్యకర్తలు ఆశపడుతున్నట్టు కొడాలి నాన్నగారు లాంటి వాళ్ళలో ఇంకొకళ్ళ ఈ సంయమనం లేకపోతే గాంధీ తత్వం ఫాలో అయ్యి వాళ్ళ జోలికి వెళ్ళరని అనుకోవాలి. మరి సంయమనం అయితే తప్పు కాదండి. ఓకే, డెఫినెట్గా ముఖ్యమంత్రి మీరు కూడా నెమ్మదిగా గాంధీ తత్వం దగ్గరికి వెళ్తున్నారు. నేను వెళ్ళను. ఓకే, అది కరెక్ట్ అంటారు? అందరూ గాంధీలు కాలేరు, అందరూ చంద్రబాబు నాయుడు గారి లాగా గొప్ప నాయకులు కాలేరు. డెఫినెట్గా అందరికీ అది కుదరదు. నా వీక్నెస్ నేను ఒప్పుకోవాలి. సంయమనం పాటించే చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడా, మీరు గొప్ప నాయకుడా? ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే గొప్ప నాయకుడు, అందులో డౌట్ లేదు. బట్ సంయమనం
అన్ని విషయాల్లో అవసరమా లేదా నా వరకు ఆ సంయమనం నాకు నచ్చలా ఈ ఒక్కటి విషయంలో. ఎందుకంటే నేను తన్నులు తిన్నాను కాబట్టి ఓకే. వాళ్ళకేదో అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. అది పీడించబడ్డ వర్గం మేము, మాకు అన్యాయం జరిగింది మా వర్గానికని. ఆ పీడించబడిన వర్గం చేతుల్లో ఒక సునీల్ కుమార్ చేతుల్లో, ఒక సునీల్ కుమార్ నాయక్ చేతుల్లో పీడించబడ్డం నేను. సో అంచేత నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నా వరకు నేను రైట్ అయినా ఏమో, నా ఆలోచనలో ఆవేశం ఉందేమో. బట్ మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తప్పు అని నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేను. ఎందుకంటే రాజకీయాల్లో 1-2 సార్లు కింద పడినా కెరటంలాగా సక్సెస్ఫుల్గా పైకి లేచిన వ్యక్తి ఆయన కాబట్టి డెఫినెట్గా ఆయన ఆలోచనలు టైం టెస్టెడ్ ఆలోచనలు ఖచ్చితంగా. మా ఆలోచనలు ఏంటంటే ఏదో నిన్నగాక మొన్న కొత్తగా ఉడుకు రక్తం రాజకీయాల్లోకి వచ్చాం, వయసు కాస్త ఎక్కువగా ఉన్న రక్తంలో ఉడుకు కాస్త ఎక్కువగా ఉంది. సో అంచేత ఉడుకునెత్తు నచ్చే వాళ్ళు ఉంటారు. ఇవాళ బోస్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అంతేగా. ఆయన ఫెయిల్ అయిపోయినా, ఆయన ఏమైపోయాడో, ఎక్కడ చనిపోయాడో కూడా ఎవరికి తెలియకపోయినా సుభాష్ చంద్రబోస్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. సో అంచేత అన్ని వాదాలని లైక్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ నేను ఈ విషయంలో బాబు గారి థింకింగ్ ఐడియాలజీ, స్లో అండ్ స్టడీ, వెయిట్ అండ్ వాచ్ అనేది ఏమో లాంగ్ రన్లో డెఫినెట్గా ఆయన ఆలోచన ప్రకారమే ఇతను నార్మల్గా రిటైర్ అయ్యే లోపే చర్యలు ఉంటాయేమో అని అనుకుంటున్నా. బట్ నేను ఇలాగా నేను ఒక పదవిలో ఉండగా త్వరలో నేను ఈయన్ని సీఎం చేస్తా, ఈయన్ని డిప్యూటీ సీఎం చేస్తా అని ప్రభుత్వంలో పనిచేసే ఒకడు నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే బజార్లెమటా పడి తట్టుకునే మంచిదనం నాకైతే లేదు, ప్రజలకే లేదు. సార్ మీకు ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు సర్వేలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. సర్వేలు కూడా బాగా చేయించేవారు ఇది వరకు. అది మీకు ఒక హాబీ కింద నడిచేది. ఈ 2 ఏళ్లలో అసలు తెలుగుదేశం నాయకుడు కాకుండా ఏదన్నా క్రెడిబుల్ సర్వేలు జరిగినాయా పార్టీలో కానీ అటు పర్సనల్గా కానీ జరిగినాయా? అందులో దానికి సంబంధించి ఏమున్నాయి రిజల్ట్స్ ఏమున్నాయి? అదే దానికి సంబంధించిన రిజల్ట్ ప్రకారం ఇందాక నేను చెప్పింది. ఓకే. ఒక సీటు పెరగవచ్చు, ఒక సీటు తగ్గొచ్చు. ఇండిపెండెంట్గా చేసిన సర్వేలు అయ్యాయి. ఇండిపెండెంట్గా అంటే నేనేళ్ళు చేయించుకున్నా. అది ఓకే. మీ కాన్స్టిట్యున్సీలో చేయించుకున్నారా మొత్తం రాష్ట్రం అంతా చేయించారు? లేదు, అక్కడోటి శాంపుల్ మొత్తం అంతా అవసరం ఉంది. ఓకే. శాంపుల్ రాయలసీమలో కొన్ని. ఏదన్నా ఒక ఏరియాలో ఈ ఏరియాలో గవర్నమెంట్ ఇంప్రూవ్ అవ్వాల్సింది అనేది ఏమన్నా బయటపడిందా సర్వేలో? ఓవరాల్గా పీపుల్ ఆర్ హ్యాపీ అండి. ఇప్పుడు నెగ్గాలి అంటే నా లెక్క ఏంటంటే 51 కోట్లు అంతేగా. మా ముఖ్యమంత్రి గారు 100కు 100 వచ్చేయాలంటారు. బట్ నేను నెగ్గడానికి 51 చాలంటాను. ఆ 51 ఖచ్చితంగా ఇదివరకటి కన్నా 1-2 ఎక్కువ వస్తాయి కానీ తగ్గవు. సార్ తొందరలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుందని ఒక వార్త వస్తుంది. నేను చుట్టూగానే ఉన్నానండి. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడే డిప్యూటీ స్పీకర్గానే బాగుంది అనుకుంటున్నారా, లేకపోతే ప్లాస్టర్ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? నేను ఖచ్చితంగా మొట్టమొదటి మంత్రివర్గంలో ఉంటాను అని అనుకున్నా. నాకు నేను కోరిక ఎవరన్నది నాకెవడో వాగ్దానం చేయలే. అనుకున్నా, అవ్వలేదు. ఇంకా అసలు ఏది ఉండదని అనుకోకుండా మళ్ళీ ఆయనే పిలిచి డిప్యూటీ స్పీకర్ చేశారు. సో అనుకున్నది రవంత అవ్వలేదు. ఖచ్చితంగా అవదాం అనుకున్నప్పుడు ఒక గౌరవప్రదమైన పోస్టు మళ్ళీ ఆయనే పిలిచి ఇచ్చారు. కాబట్టి రేపు ఏమవుతుంది అనేది అది మన చేతుల్లో లేదు. అసలు రీషఫల్ అన్నది ఉంటుందా? రీషఫల్ అన్నది ఒకవేళ ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆలోచనను బట్టి
ఆ లిస్ట్ ఉంటుంది కాబట్టి అది మనం సార్ రకరకాల కారణాలతో రకరకాల పార్టీలు మారుతూ వచ్చారు మీరు. కొన్ని మీ కంట్రోల్‌లో ఉన్నాయి, మీ కంట్రోల్‌లో లేనివి కూడా ఉన్నాయి. 2029 అండ్ బియాండ్ రఘురామకృష్ణరాజు గారు టీడీపీలోనే కంటిన్యూ అవుతారా? లేకపోతే కొంతమంది ఆశపడుతున్నట్టు గాని, లేకపోతే కోరుకుంటున్నట్టు గాని బీజేపీలో గాని, ఇంకో పార్టీలో గాని ఎళ్తారా? నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను. ఓకే. చాలా బిజీ టైంలో టైం ఇచ్చారు. గుల్టే.comకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.